మినీ ప్రపంచానికి స్వాగతం. ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేయటానికి మీ ముందుకు రావటం జరుగుతుంది. సుమారు 22 సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉద్యోగులను ఒకే ఒక్కరోజు తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడవేసిన దౌర్భాగ్యకరమైన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. 2002లో వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో కొంతమందిని ఉద్యోగాల్లో తీసుకున్నారు. ఇంటర్మీడియట్ అర్హత అనే పేరుతో ఆ రోజున కొందరిని ఉద్యోగాల్లో తీసుకొని వారిని విధుల్లో నియమించడం జరిగింది. 2006లో కూడా 10వ తరగతి అర్హత పేరుతో మరికొంతమంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారు. ఈ 2002, 2006లో తీసుకున్న వారందరినీ కూడా ప్రభుత్వ అధికారులు మెరిట్ లిస్టులు తయారు చేసి వారు మాత్రమే నిర్ధారించిన తర్వాతే ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మెరిట్ లిస్టు తయారు చేసే విధానంలో కానీ, మార్కులను వేసే విధానంలో కానీ ఎంపిక కాబడిన అభ్యర్థుల పాత్ర ఏమీ లేదు. ఆ రోజు వాళ్ళు అనుకున్నారు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మన జీవితాలు సెటిల్ అయిపోయినాయి అని అనుకున్నారు. అప్పటి నుండి 22 సంవత్సరాల పాటు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంలో జీవితాన్ని ఎల్లదీస్తూ వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు 2012లో కోర్టు తీర్పు వచ్చిందనే నెపంతో కొంతమంది ఉద్యోగులను ఒకరోజు ఉన్నపలంగా ఉద్యోగంలోంచి తొలగించారు. దానికి అధికారులు చెప్పిన కారణం ఏంటంటే శాంక్షన్ చేయబడిన పోస్టులకు, నోటిఫికేషన్ ఇవ్వబడిన పోస్టులకు, నియమించబడిన పోస్టులకు సంబంధం లేదు. ఎక్కువ మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారు కాబట్టి ఎవరైతే తక్కువ మార్కులతో ఉద్యోగాల్లోకి వచ్చారో వారిని తీసేశామని ఒక కుంటి సాకును చెబుతూ వచ్చారు. అయితే అప్పట్లో వీధిని పడ్డ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ పోరాటం చేయటంతో అప్పటి ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని ప్రదర్శించి తిరిగి వారిని విధుల్లోకి నియమించడం జరిగింది. దానికి 1207 అనే ఒక జీవోని తీసుకొచ్చారు. ఇది కూడా అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత తిరిగి విధుల్లో జాయిన్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఏం పర్వాలేదు, రేపో మాపో ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి అని చెప్పి చాలా ఆశతో పనిచేస్తూ ఉండగా ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సడన్గా 1000 మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే తెలంగాణ హైకోర్టులో 1207 జీవోకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని అమలు చేస్తున్నామని ఇక్కడున్న వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సెలవిస్తూ ఉన్నారు. ఒక్కసారైనా కూడా ఏ ఒక్క అధికారి రోడ్డును పడ్డ 1000 కుటుంబాల గురించి ఆలోచించలేదు. ఒకే ఒక్క రోజున విధుల్లో నుంచి తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్లో చాలామంది 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు. వారికి ఆ ఉద్యోగం తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. కానీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా 1000 కుటుంబాలను రోడ్డున పడవేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం వైద్యారోగ్య శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న కొంతమంది ఉన్నత అధికారులు. వారు జగన్ ప్రభుత్వంలో వారే ఉన్నారు, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా వారే ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురాగలము అనే ఒక ఉద్దేశంతో పనిచేసిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించి 1000 మంది ఉద్యోగుల ఉసురు పోసుకున్నారు. ఫలితంగా ఈరోజు 1000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు, వారి కుటుంబాలు వీధిన పడి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఈ యొక్క వార్తను జీర్ణించుకోలేక మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. గుంటూరులో విశ్వేశ్వరరావు అనే కాంట్రాక్ట్ ఉద్యోగి గుండె జబ్బుతో సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించడం జరిగింది. అతని పిల్లలు, భార్య వారందరూ కూడా
ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదే కాకుండా అటు ఉత్తరాంధ్రలో కూడా చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. గుంటూరులోనూ ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాయి. 22 సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను దయాదాక్షిణ్యం లేకుండా రోడ్డును పడవేసి దానికి కోర్టు తీర్పులని, మెరిట్లని, డీమెరిట్లని, తప్పిదాలని అధికారులు ఏవేవో కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఈ కుంటి సాకులు చెప్పే అధికారులకు ఒకే ఒక్క ప్రశ్న: అసలు మెరిట్ లిస్టు తయారు చేసింది ఎవరు? వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అనర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తే మెరిట్ లిస్టు తయారు చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన అధికారుల మీద ఏ చర్యలు తీసుకున్నారు? వారి మీద ఏ చర్యలు లేవు. వారిని శిక్షించిన వాడు ఎవడూ లేడు. కానీ వీళ్ళకు దొరికింది కాంట్రాక్ట్ ఉద్యోగులు. వారి జీవితాలతో ఆడుకొని ఈరోజు వారి కన్నీటికి వీళ్ళు కారణమవుతా ఉన్నారు. ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆ పని తప్ప వేరే ఏ పని చేయలేక, కుటుంబాలు గడవక, ఆర్థికంగా ఎంతో నష్టపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని చాలామంది ఉద్యోగులు ఆ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు బహుమానంగా ఇచ్చిన బహుమానం ఏమిటంటే ఒక్కసారిగా ఉద్యోగుల్లోంచి తీసి పడేశారు. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంలో కళ్ళు తెరవాలి. రోడ్డును పడ్డ 1000 కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతున్నాయో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. ప్రభుత్వాన్ని, సీఎంఓని తప్పుదారి పట్టిస్తున్న వైద్యారోగ్య శాఖలోని ఉన్నతాధికారులను గురించి వారు ఆలోచన చేయాలి. ఇదే రీతిగా తెలంగాణలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కానీ వారి విషయంలో అక్కడ గవర్నమెంట్ తొందరపాటు చర్యలకు పాల్పడలేదు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా చాలామందిని ఉద్యోగాల్లో కొనసాగిస్తూ ఉన్నారు. అదే పనిని ఇక్కడ అధికారులు ఎందుకు చేయలేకపోయారు? దానికి ఇక్కడ అధికారులు చెప్పిన కారణం ఏంటంటే వారి మీద కాంట్రాక్ట్ ఉద్యోగులు కేసులు వేశారని, వారిని కోర్టు ధిక్కారం కేసుల కింద కోర్టులు నిలబెట్టారని చెబుతా ఉన్నారు. అంటే ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇంకెవరి మీద తీర్చుకోవటానికి ఈ రీతిగా అధికారులు ప్రయత్నించడం అనేది పద్ధతి కాదు. అది ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే భవిష్యత్తులో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రారు. ఎంతో చదువుకొని ఎన్నో రకాల పరీక్షల్లో పాస్ అయ్యి ప్రభుత్వం పెట్టిన పరీక్షల్లో పాస్ అయిన వ్యక్తులను ఉన్నపలంగా ఉద్యోగాల్లో తీసేస్తూ ఉంటే భవిష్యత్తులో ఎవరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ముందుకు వస్తారు? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వైద్యారోగ్య శాఖలో వీధిని పడిన 1000 హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి.